విశ్వామిత్ర ఇప్పుడు ఫస్ట్ ఒకసారి వాడామండి. రిజల్ట్ పర్లేదు బాగానే ఉంది. మళ్ళీ మధ్యలో వేరే మంది స్ప్రే చేసాము. స్ప్రే చేస్తే అది దాని తర్వాత మళ్ళీ తడి పెట్టాము. అంటే మీకు ఎవరైనా చెప్పారండి విశ్వామిత్ర కొట్టమని? చూసాను, టీవీలో యూట్యూబ్ లో చూసారు. చూస్తే రిజల్ట్ బాగుంది అన్నారు. అయితే ఒకసారి తీసుకొచ్చి నాగలమేర కొట్లో తీసుకొచ్చి వాడి రిజల్ట్ బాగుంది అనిపించింది. మళ్ళీ మధ్యలో వేరే మంది వాడాము. మళ్ళీ ఇప్పుడు 5 రోజుల క్రితం మళ్ళీ 2 సార్లు స్ప్రే చేసాము మళ్ళీ. ఓకే. అయితే కొంచెం క్లాసిక్ కాపోయాక పెరగట్లేదని ఈ విశ్వామిత్ర స్ప్రే చేసాము. స్ప్రే చేసాక మళ్ళీ జానెత్తు కొమ్మ బాగా వచ్చింది. అంటే గది ఆడడం వచ్చిందంటే ఏమన్నా? గది ఆడడం అయితే ఏం లేదండి, నార్మల్ గానే ఉంది. పెద్దాకు రావటం కానీ పెద్దాకు కూడా ఏమైనా ఇప్పుడు చూస్తున్నారు కదా, పెద్దాకు కూడా ఏమైనా క్లాసిక్ అంటే అసలు మామూలుగా పెద్దాకు వస్తాయి. అదేలేండి. అయితే ఈ బయో అంటున్నారు, ఆర్గానిక్ అంటున్నారు కానీ అయితే దాని ఇది కూడా ఏం లేదు, ఎఫెక్ట్ కూడా ఏం లేదు, బాగానే ఉంది. అంటే మీరు వాడింది మీరే కదండి రైతు? ఏమైనా కూలీలు కొట్టారా? నేనే వాడుతున్నాను. ముందు ఎలా ఉంది వాడేటప్పుడు? బయో సాల్వెంట్ లా ఉందా? లేదండి, బాగానే ఉంది. అయితే ఈ స్మెల్ కి వచ్చే కల్లా కొంచెం లైట్ గా మందాలు అనిపిస్తుంది కానీ అయితే దాని అంత ఎఫెక్ట్ అయితే ఏం లేదండి. ఓకే, బాగుంది. మందు కూడా వాడుకోవచ్చు. 2-3 సార్లు వాడితే కాపు అయిన చేయాలి కూడా, పెరగని చేయాలి కూడా పెరుగుతుంది, క్వాలిటీ వస్తుంది. అంటే ఇంకా దోమ కానీ పురుగు కానీ ఏమైనా ఉందా మీరు వాడేటప్పుడు? అంతకుముందు ఉందండి, ఉన్నా కూడా కొంచెం కంట్రోల్లోనే ఉంది, ఇప్పుడైతే లేదు. ఓకే. నల్లి మాత్రం కొంచెం కంట్రోల్ ఉంది. అయితే కొంచెం బొబ్బరి ముడత అనేది కూడా కొంచెం ఇప్పుకుంది. నల్లి కూడా స్ప్రే చేసి అయితే పూత పురుగే కొంచెం లైట్ తగులుతుంది కానీ నల్లి క్లారిటీ కూడా మొత్తం బాగానే ఉందండి. దాంట్లో మాత్రం సందేశం అనేది బాగుంది. రైతు సోదరులారా, మనం ఈరోజు ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అడవి రామలపాడు గ్రామానికి చెందిన సూర శ్రీనివాసరావు గారి పొలంలో ఉన్నామండి. ఇది రోడ్డు వచ్చేసి, ఇది పొలం వచ్చేసి రామన్నపేట, నందిగామ నుంచి రామన్నపేట పోయే రోడ్డుకి 2వ బిట్టు. ఈ 2వ బిట్టేనండి. మొత్తం ఎన్ని ఎకరాలు వేసారు శ్రీనివాస్? 7 ఎకరాలు వేసాము. 7 ఎకరాలు వేసారు. ఇప్పుడు ఈ విశ్వామిత్ర మందుని ఎవరన్నా మిమ్మల్ని కొట్టమని ఎవరైనా మాట్లాడారా? వేరే వాళ్ళ రైతులతో కూడా మాట్లాడాము. ఓకే. అయితే దాని రిజల్ట్ బాగుందన్నారు. బాగుందనే కల్లా మేము నందిగామలో చేసుకొచ్చి ఒకసారి మీకు కూడా చేసాము. అవును. చేస్తే పలానా కొట్లు దొరికిద్ది అన్నారు. ఓకే. వెళ్ళి తీసుకొచ్చి స్ప్రే చేశాను ఒకసారి, బాగుంది. మధ్యలో మళ్ళీ వేరే మందులు ఏమేమి కంట్రోల్ అయినాయి? నల్లి కొంచెం కంట్రోల్ అయిందండి, ఎర్రనల్లి క్వాలిటీ, మరి బొబ్బరు కూడా కొంచెం క్లారిటీ బాగానే ఉందండి. ఉన్నదే చెప్పండి సార్, ఎక్స్ట్రా ఏమొద్దు, మా కోసం ఏదో చెప్పాలని అయితే వద్దు. రైతు వారి చెప్పరు, నాకు తెలుసు. ఎందుకంటే సత్యనారాయణ గారు నాకు తెలుసు ఎప్పటి నుంచో. అందుట్లో ఏంటంటే నాది స్థానికంగా నందిగామ అయినా మన ఏరియా మందులు మన వాళ్ళు ఎవరు నన్ను విశ్వసించరు. కారణం ఏంటంటే బాగండి వరంగల్ ఏరియా కానీ అటు మహబూబ్ నగర్ కానీ చిలకూరుపేట సైడ్, అటు సైడ్ వాళ్ళు, ఒంగోలు సైడ్ వాళ్ళు విన్నాను. అయితే వాడదామని తీసుకొచ్చి వాడాను, క్లారిటీ బాగుంది. చేమకుర్తి కానీ గుంటూరు జిల్లా, ఒంగోలు, వరంగల్, ఏటూరు, నాగారం, ఖమ్మం, ఇట్లా ప్రతి ఏరియా నుంచి మాకు రెస్పాండ్ అవుతుంది. కానీ మన ఏరియా రైతులు చాలా లైక్ చేయరు. కారణం ఏంటంటే ఓ నందిగామే కదా, ఈ వీరభద్రం తెలిసిన మనకి అన్న ఫీలింగ్. మనకి క్వాలిటీ రాంది. నేను కూడా మందు స్ప్రే చేయనండి ఎప్పుడైనా. అంటే అది బయోగా ఉందా మీకేమన్నా, లేకపోతే ఆర్గానిక్? స్మెల్ అయితే బయో అనిపిస్తుంది కానీ బయో ముందు అయితే కాదండి. అయితే బయో ముందు అయితే ఎమ్మటే బెర్రాకు వచ్చారు, బెర్రాకు రావటం కానీ కొమ్మ కూడా జాన కొమ్మ వచ్చి గనుపు వేయడం వస్తుంది. ఇప్పుడు ఇది చూడండి, గనుపు ఎంత దగ్గర ఉంది. బయో ముందు అయితే ఈ గనుపు రాదు. అదేలేండి. ఈ కొమ్మ ఎంత చిట్టాకు సైడ్ బ్రాంచెలు రావు, స్ట్రైట్ పెరుగుతుంది. అది ఏంటంటే ప్యూర్ ఆర్గానిక్ కాబట్టి కొమ్మ కూడా దగ్గరనే వస్తుంది. మందు కొట్టేటప్పుడు కూర ఉందా లేకపోతే ఎలా ఉంది? అది మందు కూర అంటే ఏ కూర అయితే ఏం లేదు, నార్మల్ గా కూర ఉంది. నార్మల్ కూర వంటం ఉంది కానీ నార్మల్ గా ఉంది. అంటే తుమ్ములు దగ్గర మరి అసలు అయితే. అదే ఎన్ని రోజులు అయింది ఇప్పుడు మీరు ఇది కొట్టి? మేము ఇది కొట్టి ఇప్పుడు 6 రోజులు అండి. ఇది ఒకసారి నవ్వాలండి, ఎట్లా ఉంది? వేరే చేలో ఇంకో ఆకుతానండి, అది చూడండి. ఈ చేదు మీకు ఎన్నాళ్ళు అయితే ఉందో అన్నాళ్ళ ముందర పెంతనం ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. నేను నిన్న గుంటూరు జిల్లా ఇచ్చాను, 8 రోజులు 12 రోజులు మళ్ళీ మందు కొట్టాడు రైతు. అట్లా ఒకళ్ళు కాదండి, ఇచ్చిన ప్రతి రైతు, లాస్ట్ ఇయర్ వాడిన ప్రతి రైతు మళ్ళీ వచ్చి విశ్వామిత్ర కావాలని ఎత్తుక్కొని మేము. ఎందుకంటే మాకు ఇప్పుడు అక్కడే నేను 3 సార్లు వేసుకొచ్చాను కొట్లోని. అవునులే, అక్కడికి వేరే ఇద్దరు కూడా నేను చెప్పాక వచ్చారు, వస్తున్నారు, తీసుకుంటున్నారు.
తీసుకున్న రైతులు కూడా ఇంకోటి ఏంటంటే అండి మాకు అంటే కొంతమంది నేను ఇక్కడ రైతులని అవగాహన లోపం చాలా మంది ఏం చేస్తున్నారంటే ఏదో వాడుతున్నారు 3వ రోజుకి గ్రోత్ రావాలి 3వ రోజుకి గ్రోత్ రాకపోతే ఆ ముందు పని చేయలేదు అది తప్పు రైతు వారీగా ఆలోచించండి గ్రోత్ కోసం అయితే వర్షం పడ్డప్పుడు కూడా తుఫానికి అసలు లేదండి ఒక పూత కూడా లేదు పూత లేదు ఈ మధ్యాహ్నం కూడా లేదు ఇప్పుడు కూడా ఇప్పుడు కనపడుతుంది పూత బాగా 5-6 ఏళ్ళ తర్వాత మీకు 7 పూత కూడా మరీ ఇరుక్కోండి పూత కూడా పెద్ద పూతాలు వస్తుంది అవును అవును బాగా దృఢంగా ఇచ్చుకుంటుంది పూత కూడా కాపు కూడా ఏమంటే సెట్ అయిద్దండి ఏదైనా ఇప్పుడు కాపు కానీ చేలు ఉన్నాయి చూడండి అవి కూడా ఇప్పుడు పూత అయ్యి కొన్ని ఏంది రాలిపోతాయి కాపు అయ్యి ఉంటుందండి మామూలుగా పూత అయితే అవును కొట్టాక పూత పెద్ద పూత మంచిగా విప్పారి అవును ఇది దృఢంగా నీట్ గా అయితే ముందు వాటికి ఎక్సలెంట్ గానే పనిచేసింది ముందు వాటికి దోక అయితే ఏం లేదు మనం ఒక రైతుకి చెబుతున్నాం రైతు కొట్టుకోవాలని మేము కావాల్సింది కూడా అదే సార్ ఎందుకంటే ఇవాళ నేను ఈ కంపెనీలో ఉండొచ్చు రేపు ఇంకో కంపెనీలో ఉండొచ్చు కానీ ఫలానా బాగుంది అన్నదే కావాలి మాకు దాని సైడే మేము ట్రై చేస్తున్నాం అంతేనండి అది రైతుకు ఉపయోగపడితేనే మీరు చెప్పండి ఉపయోగపడకపోతే వదిలేదు ఇప్పుడు నాకు చాలా మంది ఏంటంటే నిన్న కూడా రైతు ఫోన్ చేసి ఇగురు రాలేదండి 6 రోజులైందండి ఇగురు కావాలా మీకు ముందు పని చేయడం కావాలా చేను క్వాలిటీ ఉందంటే క్వాలిటీ ఉంది ఇగురు రావాలండి ఇగురు కావాలంటే ఇంత రేటు పెట్టాల్సింది 500-300లో కూడా వస్తున్నాయి ఎలా కొట్టుకోండి ఇగురు వస్తుంది నాకు తెలుసు భయం ఉంది అంటే నాకు తెలుసు అండి మేమేమో సత్యారిచందులో అంటలేదండి మా దాంట్లో ఉన్నాయి మీకు ఇగురు కావాలంటే వేరే ముందు ఉంది ఇప్పుడు దీంట్లోనే కొంతమంది ఇగురు కావాలంటారు ఇంకోటి కలిపి కొట్టండి అని చెబుతాం ఇగురు కావాలి అన్న వాళ్ళకి వద్దులేండి మీకు న్యాచురల్ ఇగురు కావాలి 7 రోజులు అయితే ఇంకోటి ఏంటంటే మన ఏరియాలో కానీ ఎక్కడైనా రైతు వారీగా 3వ రోజు మందు కొట్టడం ఈ మందు పని చేసిందా లేదో చూడకపోవడం 5 రోజులు 6 రోజులు ఆగాలి 6 రోజులు ఆగండి సార్ ఈ మందు పనితనమే మీకు 5వ రోజు స్టార్ట్ అయిందంటే అసలు వినేవాళ్ళు లేరు 5,000 అయినా 10,000 అయినా పెస్టిసైడ్స్ కంపెనీ అంటే నేను ఏ కంపెనీని విమర్శించడం అని కాదు కానీ అది మంచి ఆ కంపెనీదా లేదా 4వ రోజు రైతు సోదరులారా గమనించండి ఇందులో మేము ఎక్కడ కల్పన చేసింది కానీ లేకపోతే మేము చెప్పించడం కానీ ఏమీ లేదు సోరా శ్రీనివాసరావు గారి నెంబర్ కూడా ఇస్తాం ఆయన పర్మిషన్తో మీకు వీలైతే మాట్లాడండి ఇట్లానే ఎన్నో నెంబర్లు ఇచ్చామండి పెద్ద పెద్ద రైతులు డీలర్లు వాళ్ళు కూడా మాట్లాడారు రైతులు ముందు డీలర్స్ కూడా చూసి చాలామంది బాగుంటే వాళ్ళ చేలు బండితే అంటే వాళ్ళు అప్పులు పెడతారు లక్షలు చేను కాస్తేనే వాళ్ళకి మళ్ళీ రైతు తీసుకొచ్చి డబ్బులు కడతారనే ఆలోచనతో ఇవాళ అడిగి మరీ నాది ఆర్డర్ పెట్టి మరీ తీసుకొని వెళ్ళే పరిస్థితి వచ్చింది దయచేసి రైతులందరూ కూడా ఒకసారి మీ 10 ఎకరాలు ఉన్న వాళ్ళు 10 ఎకరాలకు కొట్టొద్దు 2కే కొట్టుకొని చూడండి బాగుంటేనే మిగతా 8 ఎకరాలకు వాడండి అని చెప్పడం జరుగుతుంది